హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వేకి సంబంధించి అంటే ఆర్ఆర్బి, ఏఎల్పికి కానీ, టెక్నీషియన్స్ కానీ, లేదంటే ఆర్పిఎఫ్ కానీ, గ్రూప్ డి కానీ ఏదైనా కూడా ఏ ఎగ్జామ్ అయినా రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. సో టాపిక్ వైజ్గా ఈరోజు నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం 2, 3 సార్లు చూసి ఒకసారి రాసుకోండి. మీరు జీరో నాలెడ్జ్ అన్నారని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే జీరో టు హీరోలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంత నాలెడ్జ్ అంటే కొంత వచ్చు అనే వాళ్ళు మాత్రం ఎలా ఉంటదంటే, నాకు వచ్చులే, నేను చదువుకోగలను అని అనుకుని ఉంటారు. నాకు ఏమీ రాదు అని అనుకోని ప్రిపేర్ అవ్వండి. మీకు డెఫినిట్‌గా జాబ్ అయితే వస్తుంది. ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంటు. ఎవ్రీ క్వెషన్ చాలా ఇంపార్టెంటు. ఇది యూనిట్స్ ఆర్ మెజర్‌మెంట్స్ ఆర్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఈ టాపిక్ నుంచి ఒక్కటి లేదా 2 క్వెషన్స్ లేకుండా ఆర్ఆర్‌బి క్వెషన్ పేపర్ మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. యూనిట్స్ గాని, మెజర్‌మెంట్స్ గాని, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఈ టాపిక్ మీద ఒక క్వెషన్ పక్కాగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఒక వీడియో చేసామంటే ఆ వీడియోలో ఒక క్వెషన్ వచ్చిందంటే పక్కా సూపర్ అని. సో మీరు అనుకోవచ్చు, ఈ క్వెషన్ చదివాను నాకు రాలేదని. కానీ ఏదో ఒక షిఫ్ట్‌లో దగ్గర దగ్గర 20, 30 షిఫ్ట్‌లు అవుతాయి. ఆ 20, 30 షిఫ్ట్‌లో మీ ఈ యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి డెఫినిట్‌గా క్వెషన్స్ అయితే 20 క్వెషన్‌లు వస్తాయి. అంటే ప్రతి షిఫ్ట్‌కి ఒక్కొక్క క్వెషన్ వస్తది. మీరు చదివింది ఆ క్వెషన్ రావచ్చు, రాకపోవచ్చు. అందుకే టాపిక్ వైస్‌గా ప్రిపేర్ అవుదాం. ఇది జనరల్ సైన్స్ సంబంధించింది, జనరల్ అవేర్‌నెస్ సంబంధించింది. అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఎస్ఎస్‌సికైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఇది యూనిట్స్‌లో. అంటే ఇది ఒక్క వీడియోతో అయిపోదు. మిగతాయన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్. ఓకే. ది కమర్షియల్ యూనిట్ ప్రెజెంట్ యూనిట్స్ ఇది ఆర్ఆర్‌బి గ్రూప్ డిలో 2022 షిఫ్ట్ 1లో అడిగిన క్వెషన్ ఇది. ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్. మీరు అనుకోవచ్చు జనరల్ సైన్స్‌లో ఎలక్ట్రికల్ అడుగుతున్నారు ఏంటి అని. యాక్చువల్‌గా సైన్స్‌లో వచ్చేసరికి ఫిజిక్స్‌లో ఎక్కువగా ఎలక్ట్రికల్ మెకానిజమ్స్, మాగ్నిట్యూడ్స్ ఇయన్నీ కూడా ఉంటాయి. కైనమాటిక్స్, డైనమిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సౌండ్, హీట్ ఇవన్నీ కూడా, టెంపరేచర్ ఇయన్నీ కూడా వస్తాయి. సో ఫిజిక్స్ అంటేనే అంతా టెక్నికల్‌గానే ఉంటుంది. సో ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్. ఇక్కడ ఆప్షన్స్ అడిగారు. వాట్, క్యాలరీస్, కిలోవాట్ హవర్, జౌల్. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కిలోవాట్ హవర్. ఓకే. కేడబ్ల్యూహెచ్ అని ఉంటుంది. కిలోవాట్ హవర్. మన ఇంటికి వచ్చే పవర్‌ని అంటే ఎలక్ట్రికల్‌ని, కరెంట్‌ని ఎలా మెజర్ చేస్తారు అని అడిగితే అది కూడా కిలోవాట్ హవర్. ఒకవేళ 1 కిలోవాట్ హవర్ ఈక్వల్స్ టు ఎంత అని అడగొచ్చు. సో 1 కిలోవాట్ హవర్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగితే, సపోజ్ 1 కిలో అంటే ఏంటి? కిలో అంటే 1000 అంటే 1000. వాట్స్ అంటే దానికి యూనిట్స్ ఏంటి? ఇండికేషన్స్ ఏంటి? డబ్ల్యూ. హవర్ అంటే 1 అవర్. 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. సో 1000 ఇంటూ 3600 ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. గుర్తుపెట్టుకోండి. 1 కిలోవాట్ హవర్. 1 కిలోవాట్ హవర్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ ఏంటి అంటే కిలోవాట్ హవర్. ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్ ఏంటి? కిలోవాట్ హవర్. 1 కిలోవాట్ హవర్ ఈక్వల్స్ టు 10⁶ ఇంటూ 3.6. అది గుర్తుపెట్టుకోండి. వాట్ అనేది దేనికి? పవర్‌కి. పవర్‌కి వాట్ అనేది యూనిట్స్. హీట్‌కి కెలోరీ. ఓకే. ఇవి అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్. యాక్చువల్‌గా రెసిస్టెన్స్‌కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్ అని అందరికీ తెలుసు. కానీ ఈక్వలెంట్ టు అని అడిగారు. ఈక్వలెంట్ టు అంటే ఇక్కడ మనకి అందరికీ తెలిసింది ఏంటి అంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా ఫార్ములా ఏంటి? అకార్డింగ్ టు ఓమ్స్ లా, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే. వి ఈక్వల్స్ టు ఐఆర్. ఇక్కడ మనకి ఏం అడిగాడు? రెసిస్టెన్స్ అడిగారు. రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు వి బై ఐ. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వోల్ట్ బై యాంపియర్ రాసుకోవచ్చు కదా. ఓమ్స్‌ని ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్‌కి ఓమ్స్. రెసిస్టెన్స్ ఎలా రాసుకోవచ్చు? వోల్ట్ బై
వోల్టేజ్‌కి యూనిట్స్ ఏంటి? వోల్ట్. కరెంట్‌కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్‌కి యూనిట్స్ ఏంటి అని అడిగితే వోల్ట్స్. కరెంట్‌కి కరెంట్‌ని ఐతో డినోట్ చేస్తారు. ఐకి యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. సో, రెసిస్టెన్స్‌కి వోల్ట్ బై యాంపియర్స్. ఇక్కడ అదే ఇచ్చారు. వోల్ట్ బై యాంపియర్స్. ఓకే. నెక్స్ట్ ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్ట్ పర్ యాంపియర్ ఈజ్. ఇక్కడ ముందు క్వెషన్ చూడండి ఇక్కడ. వోల్ట్ పర్ యాంపియర్ దేనికి సంబంధించింది? రెసిస్టెన్స్. ఇది కూడా సేమ్. ఇక్కడ సేమ్ దాని రివర్స్ అడిగాడు. ఇది కూడా గ్రూప్ డీలో క్వెషన్ అడిగిన క్వెషనే. ఇది కూడా గ్రూప్ డీలో అడిగిన క్వెషనే. కాకపోతే దాన్ని డిఫరెంట్‌గా అడిగాడు. గుర్తుపెట్టుకోండి. అండ్ ది ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్ట్ పర్ యాంపియర్ ఈజ్ రెసిస్టెన్స్. ఇదే ఇక్కడ ఇచ్చారు. వోల్ట్ పర్ యాంపియర్ ఈజ్ రెసిస్టెన్స్. వేరాజ్ వర్క్‌కి యూనిట్ వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. గుర్తుపెట్టుకోండి. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అదే కరెంట్ I ఈక్వల్స్ టు V/R. ఎలా వచ్చింది V/R? అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR. సో, కరెంట్ I ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో, నెక్స్ట్ చార్జ్. చార్జ్ ఏంటి? కూలుమ్స్ అనమాట అది. కూలుమ్స్ యూనిట్ చార్జ్. సో, చార్జ్ ఏంటి? కరెంట్ బై టైం. ఈ 3 ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టే ఏవైనా వస్తాయి. ఇక్కడ అదే ఇచ్చాడు. ఇక్కడ వర్క్. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యాక్చువల్లీ ఇక్కడ ఏం అడిగాడు? వోల్ట్ బై యాంపియర్ అని అడిగాడు. నెక్స్ట్ కరెంట్ అంటే యాంపియర్స్. కరెంట్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్. నెక్స్ట్ చార్జ్ అంటే ఏంటి? కూలుమ్స్. కూలుమ్స్ కదా! సో, చార్జ్‌ని ఎలా రాసుకుంటారు? కరెంట్ బై టైం. సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు వోల్ట్ బై యాంపియర్. ఇది. సో, అన్ని ఆప్షన్స్ మనకు తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్స్ చేయొచ్చు. ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్. మన రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఇది గ్రూప్ డీలో అడిగారు. చూసారా? అన్ని కామన్ క్వెషన్స్. రెసిస్టెన్సో, వోల్టేజో, యాంపియరో అంటే ఆ 3 ఓమ్స్ లా ప్రకారంగా చూసుకుంటే ఒక డెఫినెట్ క్వెషన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ షిఫ్ట్ 1, 2, 3 అనేది కాకుండా. ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి యూనిట్స్? ఓమ్స్. ఇక్కడ అదే ఇచ్చారు. రెసిస్టెన్స్ ఈజ్ మెజర్ ది అపోజిషన్ టు కరెంట్ ఫ్లో ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అపోజిషన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. అంటే ఏంటి? యాక్చువల్‌గా ఇన్సులేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ ఈ మూడిటి మీదే మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ఓమ్. అదే యాంపియర్స్ సంబంధించింది ఏంటి? కరెంట్‌కి యూనిట్స్ యాంపియర్స్. చార్జ్‌కి కూలుంబ్. రెసిస్టెన్స్‌కి ఓమ్. వోల్టేజ్‌కి వోల్ట్. నెక్స్ట్ క్వెషన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వోల్టేజ్ వేరియేషన్ అనమాట. ఇక్కడ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్. ఇది కూడా గ్రూప్ డీలో అడిగారు. సో, ఆన్సర్ వచ్చేసరికి వోల్టేజ్. ఓకే. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వోల్టేజ్ అని మీకు చెప్పాను కదా! ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఓన్లీ, హెన్స్ ఇట్స్ యూనిట్ ఈజ్ వోల్ట్ ఓన్లీ. ఓకే. వోల్ట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్స్. మనం తక్కువగా నేర్చుకుందాం. పర్ఫెక్ట్‌గా నేర్చుకుందాం. సో, మీరు ఎక్కువగా కంగారు పడొద్దు. ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా నీట్‌గా రాసుకోండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్. రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఎస్ఐ యూనిట్స్‌కి. సో, ఆన్సర్ ఓమ్ మీటర్. రెసిస్టివిటీ. రెసిస్టెన్స్ అంటే ఓమ్. రెసిస్టివిటీ అంటే ఓమ్ మీటర్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ మీటర్. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్ దట్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ దట్ మెజర్స్ హౌ స్ట్రాంగ్లీ ఇట్ రెసిస్ట్స్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే మనకి రెసిస్టివిటీ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అనమాట. సపోజ్ ఒక ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ దాన్ని మెజర్ చేయడానికి ఎంత స్ట్రాంగ్ అవుతుంది ఆ రెసిస్ట్ అనేది ఆ కరెంట్‌కి, ఎలక్ట్రికల్ కరెంట్‌కి అనేదే రెసిస్టివిటీ. ఓకే. రెసిస్టివిటీ అంటే ఇదే అనమాట అర్థం. ఆన్సర్ ఏంటి? ఓమ్ మీటర్. న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్. ఓకే. న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్ ఫోర్స్. ఫోర్స్‌కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్స్. గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ మనం ఒకటి చూసాం. మనకి వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఈక్వల్స్ టు వర్క్ బై డిస్ప్లేస్మెంట్. అలాగే ఇక్కడ కూడా సమ్ వాల్యూ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ. పవర్‌కి యూనిట్స్ ఏంటి? వాట్స్. ఫోర్స్‌కి న్యూటన్.
ప్రెజర్కి పాస్కల్, రెసిస్టెన్స్కి ఓమ్. ఓకే. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్. సో సౌండ్కి సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ సంబంధించి ఎవరు పేరు పెట్టారు అని అడుగుతున్నారు. సో మనకి ఫ్రీక్వెన్సీ అనేసరికి మనకి యూనిట్స్ ఏంటి రావాలంటే హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటి? హెడ్జెస్. సో మనకి ఆ హెడ్జెస్ అనే పేరే మనకి ఆన్సర్ అనమాట. హెన్రిచ్ రొడాల్ఫ్ హెడ్జ్. ద టర్మ్ హెడ్జ్ ఈజ్ ప్రపోజ్డ్ in the early 1920s by German scientists to honor 19th century German physicist Heinrich Hedge. Hedge is the part of International System of Units or SI system, which is based on the metric system. Work done by a force acting on an object is equal to the amount of force multiplied by the distance traveled in the direction of the force. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యూనిట్ ఆఫ్ వర్క్. ఇంత పెద్ద ఇది అడిగాడు. అడిగితే అంత పెద్ద మనకి ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏం అడిగాడు? నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అని అడిగాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్. అంటే పని ఏం చేస్తుంది? వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్. ఎంత చేస్తున్నాం అనేది డిఫైన్ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తుంది? మనం ఎంత ఫోర్స్లో చేస్తున్నాం, అది ఎంత మ్యాగ్నిట్యూడ్, ఫోర్స్, ఇవన్నీ కూడా అప్లై అవుతాయి అన్నమాట. ఆన్సర్ మెయిన్ ఏంటి అంటే కేజీఎం పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ అదే ఇచ్చాడు. వర్క్కి ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ న్యూటన్, మీటర్స్ ఆర్ జౌల్స్ ఆర్ కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే ఎర్గ్స్. న్యూటన్స్ ఏంటంటే కేజీఎం పర్ సెకండ్ స్క్వేర్. ఇట్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. ఇది ఎన్టీపీసీకి అడిగారు. యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు మాస్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అనమాట. ఒక విధంగా చూసుకుంటే సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్స్ టు కేజీ డాట్ ఎంఎస్ హోల్ పవర్ ఆఫ్ -2. ది క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ ఎక్స్ప్రెస్ ఇన్ ది వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్. ఇది సో ఒక ఫార్ములాని ఎన్నో విధంగా రాయొచ్చు. అవన్నీ కూడా ఇది టోటల్గా మనం ఇప్పుడు 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్లో రిమైనింగ్ అన్నీ కూడా మనం చూద్దాం. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ సంబంధించిన యూనిట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఫారెన్ హీట్ అనేది టెంపరేచర్లో కొలుస్తారు, సెల్సియస్ అనేది టెంపరేచర్లో కొలుస్తారు, కెల్విన్ అనేది టెంపరేచర్లో కొలుస్తారు, పాస్కల్ అనేది ఓన్లీ ప్రెజర్కి సంబంధించింది. ఇది గ్రూప్ 2 2018లో పడిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.